నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం, పెదపట్టపుపాలెం, సీతారాంపురం, మత్స్యకార గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం కావలి ఆర్డీఓ ఎలీషా బాబుని కలిసి వినతిపత్రమిచ్చారు. ప్రభుత్వం తమకు 4 విడతలుగా పేద రైతులను గుర్తించి భూపంపిణీ చేయడం జరిగింది అన్నారు. అయితే ఇటీవల బీపీసీఎల్ కంపెనీకి తమ భూములు ఇస్తున్న క్రమంలో కొందరు డ్వాక్రా మహిళలు గతంలో ఆ భూములు మేము సదును చేసి సాగు చేసుకున్నామని, ఇన్ని రోజులు రాకుండా ఇప్పుడు భూములకు రేట్లు రావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి మాకు పట్టా ఉన్నా 30 ఏళ్లగా మేము సాగు చేసుకుంటున్న భూములను వారికి కావాలని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అధికారులు విచారించి తమ భూములకు తమకు రక్షణ కల్పించాలని కోరారు. అంతా మీరే చూడాలి సార్. మేమేం చెప్పేది, ఇన్ని సంవత్సరాల నుంచి లేని వాళ్ళు ఈ మధ్యలో ఏడాది తెచ్చారు సార్. డబ్బులు పడితే కాబట్టి ఇది ఒకటే దృష్టిలో పెట్టుకొని మీరు అవార్డు త్వరగా మంజూరు చేస్తే సార్ మీ ద్వారా సార్ మీ ద్వారా ఫాలో అప్ అవుతుంది. దాదాపు 1982లో మాకు ప్రభుత్వం వారు డీఫామ్ పట్టాలు ఇచ్చారు, పలు దశాలుగా ఇచ్చారు. అయితే 2003లో ఇచ్చారు, అలాగే 2013లో ఇచ్చారు, అలాగే 2023లో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇచ్చారంటే చెన్నాయపాలెం పెదపట్టపాలెంలో సుమారుగా 150 మందికి రైతులకి డీఫామ్ పట్టాలు ఇచ్చారు. ఈ డీఫామ్ పట్టాలతో పక్కనే కొంతమంది పట్టా భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సుమారుగా మేము మాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి చేసుకున్నాం. అలాగే మా పూర్వీకులు కూడా అక్కడి నుంచి జీవనం చేసుకుంటూ వాటి మీదే పవర్ సప్లైలు తెచ్చుకొని ఆ భూములపైన సాగు చేసుకుంటూ మేము జీవనం సాగిస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో లేటెస్ట్గా చెన్నాయపాలెం, పెదపట్టపాలెం, అలాగే బిట్టు, చిన్నపాలెం, పల్లిపాలెం సంబంధించినటువంటి కొంతమంది పొదుపు మహిళలు చేసి 6/6/2026 తారీఖున 26వ సంవత్సరంలో మా మీద దాడులు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ భూములు మావి అని చెప్పి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పైపులు పగలగొట్టుకుంటూ రాడ్డులతో కొట్టుకుంటూ అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్లని ధ్వంసం చేసుకుంటూ జరిగింది. మీకు ప్రత్యక్షంగా సాక్ష్యంగా చూపించాలంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆ డీఫామ్ పట్టాలు తెచ్చున్నాం. ఎప్పుడు ఇచ్చారు ఏంటనేది మీరు కూడా పత్రికాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే, చాలామంది రైతులు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది అభిప్రాయాలు తెలియజేశారు. మొన్న మహిళలు వాళ్ళు తెచ్చినప్పుడు కూడా ఎక్కడా డీఫామ్లు కనపడవు. ఇప్పుడు ఉన్నటువంటి రైతుల కాడ మేము డీఫామ్లు తెచ్చున్నాం, మీకు చూపిస్తాం, కావాలంటే చూపించండి. దయచేసి అందరూ కూడా చేతుల్లో పట్టుకొని చూపించండి ఒక్కసారి. ఈ అన్నిటి కూడా ఇప్పుడు ప్రజెంట్ మేము ఆర్డీఓ గారికి అలాగే కలెక్టర్ గారికి వాళ్ళకందరికి కూడా మేము ఈ డీఫామ్లు పట్టాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి అలాగే సంబంధిత అధికారులందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో పాటు కాకుండా అలాగే ఆన్లైన్లో కూడా ఈ పేర్లన్నీ కూడా నమోదయ్యి 1B కానీ అడంగల్లో కానీ స్పష్టమైనటువంటి రికార్డులు పొందుపరిచి ఉన్నాయి. మీరు కూడా చూసుకోవచ్చు. అవి ఏవేవంటే సుమారుగా 493, అలాగే 494 సర్వే నెంబర్సు, 495, తర్వాత 401, 457, 458, 59, తర్వాత 491, 492 సర్వేలో స్పష్టంగా అక్కడ నమోదయ్యి డీఫామ్ పట్టాలు నమోదు పొందుపరిచి వాళ్ళకి చిన్న సన్నకారు రైతులే అందరూ కూడా ఎకరా లోపు ఉన్నటువంటి భూములే ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులు అక్కడ స్వచ్ఛందంగా జీవనం సాగిస్తూ ఉంటే ఈ దాడులు ఎంతవరకు సమంజసం? ఒకవేళ రైతులకు కానీ అక్కడ కానీ పట్టాలుంటే అక్కడ ఎవరు అడ్డగించరు, వాళ్ళని స్పష్టంగా ఎవరు అడ్డగించరు. ప్రభుత్వ అధికారులకు చూపించి ఆ పట్టాలను స్వాధీనం చేసుకోవచ్చు. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అధికారులకు ఇప్పుడు మా యొక్క సమస్యలను తెలియజేసి మీకు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇది అక్కడ ఉన్నటువంటి బీపీసీఎల్ కంపెనీ వారికి కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ మేము తెలియజేసేది ఒకటే, మా భూములకి మీదకి ఎలా వస్తుంటే ప్రభుత్వ అధికారులు కూడా చూడటం ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని ఖండింపు చేయాలి. ప్రభుత్వ అధికారులకు కూడా మీకు ఎటువంటి విధానాలు లేవు, మీకు ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు లేవని చెప్పి ప్రభుత్వ అధికారులకు కూడా వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు స్పష్టత వచ్చినప్పుడు వాళ్ళు ఆ భూముల మీదకి రాకుండా చూసుకుంటారు. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా వస్తే ప్రతిదీ ఈరోజు కావలి టౌన్లో కూడా నిలబడితే టౌన్ మొత్తం నాదే అనే పరిస్థితి ఉంది. ఇలా కాకుండా ప్రభుత్వ ఇచ్చినటువంటి పట్టా భూములు ఏమైనా ఉంటే వాటిని తీసుకొని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తే వాళ్ళే ఖాళీ చేసి అవార్డుని కూడా మంజూరు చేస్తారు. కాబట్టి ఈ విధానాన్ని విన్నాడి
అక్కడ ఏదైనా ఉంటే సమంజసమైనటువంటి ఆధారాలు ఉంటే ప్రభుత్వ అధికారులు చూపించి అవార్డును పొందాలే తప్ప మా మీద దౌర్జన్యాలు చేసి ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని ఇంతటితో జరిగితే రాబో బీపీసీఎల్ కమ్యూనిటీస్ కానీ అలాగే ల్యాండ్ అక్విజిషన్ కానీ అడ్డంకులు ఏర్పడే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేస్తున్నాం. అదే అందుకోసమే మేము ఈరోజు ఆర్డీఓ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు అక్కడ కొంతమంది రైతులకు అవార్డుకి ఇచ్చే సందర్భంలో కూడా కొంతమందికి అవార్డు ప్రకటించి ఇచ్చేశారు. ప్రెస్ వాళ్ళు కూడా నా నమస్కారం. ఇది చాలా రోజుల నుంచి మన మహిళా మండలం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా పట్టా ఇచ్చింది ప్రతి ఒక్క నెంబర్తో సహా అందరూ చెప్పడం జరిగింది. మీ మీడియా వాళ్ళు కూడా అంతా తెలిసింది. నేనేంటంటే మా మహిళా మండలం వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళంతా మా ఊరు వాళ్ళే, మా అక్కలు చెల్లెళ్ళు వదిన లాంటి వాళ్ళు కూడా మొత్తం ఈరోజు లేనిపోని అబండాలు కూడా నా మీద వాళ్ళకి ప్రతి ఒక్క రైతులు కూడా వాళ్ళు చేసుకుంటున్నది ఏ ఊరిలో ఆ ఊరి ఏరియాలో 10 సెంట్లు 30 సెంట్లు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా ఇచ్చాం. 2023లో 2026లో 94లో అన్నింటిలో పట్టాలు ఇచ్చున్నారు ప్రతి ఒక్క దాంట్లో అక్కడ నేను చేసుకున్నది 1 సెంటు అంటూ లేదు. కొనుక్కున్న 1.5 ఎకరా అది కూడా ఏరే వాళ్ళకి లీజుకి ఇచ్చేసి ఉన్నా. ఈ 3 క్రాపుల నుంచి నేను ఒక కూలి మనిషిని పెట్టి చేస్తున్నా. అంతే తప్ప వీళ్ళకందరికి ఏదో నేను చేసేటప్పుడు పట్టాలు ఇచ్చారని దాంట్లో మేమేదో చేసేస్తున్నారని మా మహిళా మండలం వాళ్ళు అందరికీ అపోలు. వాళ్ళకి మనకు రాజకీయంగా ఏరే వాళ్ళు గిట్టన వాళ్ళు ఏదైనా చెప్తే ఈయన్ని చేస్తున్నారో ఏమో కానీ అక్కడ వరకే నా వరకే నేను కొనుక్కున్నది తప్ప అక్కడ 1.5 ఎకరా కొనుక్కున్నది తప్ప నేను 1 సెంటు నా పేరు మీద కూడా లేదు. ఉంటే ఈరోజు కూడా ఎంఆర్ఓ వాళ్ళు కూడా అన్నీ ఎంక్వైరీ చేశారు. ఏమి మనకంటూ ఏమీ లేవు. నేను కొనుక్కున్నది తప్ప అది కూడా ఈ 2 క్రాపులు చేస్తున్నాము. ఇది వాస్తవం. ఏదన్నా ఉంటే ఒకసారి పరిశీలించమను. అంతేగాని నా వరకు ఇప్పుడు రైతులందరూ చెప్పారు ఎంతమందికి 40 ఎకరాల్లో 30 సెంట్లు 40 సెంట్లు పట్టాలు ఇచ్చాము. ఆ ఏరియాల పరిధిలో ఎక్కడ కూడా నాకు 1 సెంటు నేను చేసుకోవాలా. ఇది జగమెరిగిన సత్యం. దీని తప్పనిచ్చి ఇప్పుడు ఇంక వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా నేను మళ్ళా ప్రత్యేకంగా చెప్పడం ఏముంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడో పోయారు వేసామని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేమున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా వచ్చి మాకు ఇది చెయ్యండి అది చెయ్యండి అని అడిగిన దాఖలు నా దగ్గర అయితే లేవు. వాళ్ళు ఉంటే అప్పుడు ఏదైనా పరిశీలించిండేవాళ్ళు. ఇప్పుడు ఒకరు 40 సంవత్సరాలు ఊరు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరు 20 సంవత్సరాలు చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా పోయి ఎప్పుడు ఇది మాదే అని అడగల లేదు. కాబట్టి ప్రభుత్వం అన్నీ పరిశీలించి అన్నీ ఆలోచించి పోయి సర్వే చేసి ఇది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు 30 సెంట్లు 40 సెంట్లే కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఇంతవరకు తప్ప అక్కడేమి జరిగింది లేదు. మీ అందరికీ నమస్కారం. నంద్యాల పెద్దగాపిని రాముల్ని ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఇల్లు కట్టుకుని పొలాలు తైదు బైదు పండించుకుని అట్ట శనగ వేసుకుని అది పండించుకుంటున్నాము. శనగ వేసుకుని పండించుకున్నాము. వచ్చే సంవత్సరం నుంచి పోయిన ప్రభుత్వంలో తలా 30 సెంట్లు 34 సెంట్లు 33 సెంట్లు మాకు పట్టాలు ఇచ్చారు. మా 90 మందికి మా ఊళ్ళో 90 మందికి పట్టాలు ఇచ్చారు. ఇంకా ఏరే వాళ్ళకి ఏం చేయాలి? మా పొలం మేము చేసుకుని తింటున్నాం చూడు, ఆ పొలమే. దాన్ని మేము పట్టాలు ఇచ్చి మేము సంతోషంగా ఏదో వచ్చిందే జమంలో దేవుడు ఇచ్చిన వరకు సంతోషంలో అని మేము దాన్ని ఆశ్రయించుంటే ఇప్పుడు వచ్చి నిన్నగాక మొన్న వచ్చి మా ఊరు కాడ వచ్చి మా రోడ్డు కాడ నుంచి ఈ రోడ్డే వాళ్ళది అంటున్నారు సార్ మహిళలు. ఆ రోడ్డు కాడ నుంచి ఇదంతా తూర్పంతా మా వాళ్ళది అంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఎప్పుడు వచ్చి నాది అంటే ఎడ సరిపోతుంది సార్. అది ఎవరికైనా సాధ్యమే సార్, ఎవరికైనా ధర్మం అది, ఎవరైనా చెప్పే విధానమైనా. ఇన్ని సంవత్సరాలు మేము బతికి తయారు చేసుకుని గుంటలు తవ్వుకుని అంత కష్టపడితే నిన్నగాక మొన్న వచ్చేసి రోడ్డు కాడ నుంచి మా రాములవారి గుడి కాడ నుంచి ఇదంతా వాళ్ళదే, ఉత్తర పక్క అంతా వాళ్ళదే అని అంటున్నారు. అది సార్ నేను చెప్పేది. నమస్తే సార్.